అందరికీ నమస్కారం. ఈరోజు కథ పంతం ప్రేమ పార్ట్ 69. ఇక స్టోరీలోకి వెళ్తే, కారులో కైజర్ కనిపించకపోవడంతో కైజర్ను వెతకమని ధ్రువ్కి చెప్తుంది భాను. భాను ఉన్న కండిషన్ను చూసి కంగారు పడతాడు యుగ్. తను తీసుకొని వచ్చిన వ్యక్తి ప్యాకెట్ మీద పాయింట్ చేస్తాడు కైజర్. అతని ప్యాకెట్ చెక్ చేయగా తనకు దొరికిన వస్తువును చూసి జరిగిన విషయాన్ని అర్థం చేసుకుంటాడు యుగ్. ప్రాచి తనకు పంపించిన ఫోటోను యుగ్కి చూపిస్తుంది భాను. ఆ ఫోటోలోని వ్యక్తి ఎవరో తనకు తెలియదని చెప్తాడు యుగ్. తను అనుపమను ఒంటరిగా వదిలి రావడానికి గల కారణాన్ని భానుతో చెప్తాడు యుగ్. యుగ్ చెప్పింది విన్న తర్వాత కంగారు పడుతుంది భాను. యుగ్ వెంటనే నీ టీంకి కాల్ చేసి అనుదిదితో పాటు ఉండమని చెప్పు అని చెప్తుంది భాను. తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ధర్మ గ్రూప్స్ గెస్ట్ హౌస్ బిల్డింగ్లో ల్యాప్టాప్ ముందు కూర్చొని తీరిగ్గా కాఫీ సిప్ చేస్తూ అందులో ట్రెండ్ అవుతున్న న్యూస్ను చూస్తున్నాడు విక్రమ్. పక్కనే కొంచెం దూరంలో విండోల నుండి బయటకు చూస్తున్నాడు మాహిర్. ఈ దెబ్బకు ఆర్వీ ఇండస్ట్రీస్ పూర్తిగా కుదేలైపోతుంది. ఇప్పటికే కంపెనీ షేర్ వాల్యూ విపరీతంగా పడిపోయింది, ఇంకా పడిపోతూనే ఉంది అని అన్నాడు విక్రమ్ పక్కన ఉన్న ఆర్కే. మరొక 10 నిమిషాలలో ఆ రాజ్వీర్కి సంబంధించిన నెక్స్ట్ న్యూస్ రిలీజ్ అవ్వాలి, ఆ ఏర్పాట్లు చూడు అని అన్నాడు విక్రమ్. ఓకే అని చెప్పి ఎవరికో కాల్ చేస్తూ వెళ్ళిపోయాడు ఆర్కే. అందరి ముందు నువ్వు బన్నీని అవమానించాలి అని అనుకున్నావు, కానీ దేశం మొత్తం ముందు నువ్వు తలదించుకునేలా చేస్తాను అని అన్నాడు విక్రమ్. అప్పుడే విక్రమ్ ఫోన్ రింగ్ అయింది. కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు విక్రమ్. చిన్నా, ఏమైంది, అంతా ఓకేనా అని కొంచెం కంగారుగా అడిగాడు విజయ్. అంతా బాగానే ఉంది అని అన్నాడు విక్రమ్. మరి రాత్రి నుండి నువ్వు కాల్ ఎందుకు తీసుకోవడం లేదు? బన్నీ బాగానే ఉందా, లేదా మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా అని అడిగాడు విజయ్. చెప్పాగా, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, వేరే పనిలో బిజీగా ఉన్నా. ఇంతకు ఎందుకు అన్నిసార్లు కాల్ చేశావు అని అన్నాడు విక్రమ్. చిన్న, నువ్వు ధర్మేంద్ర రూపవతి అని ఎవరైనా నాన్నమ్మకు తెలిసేమో అని తెలుసుకోమని చెప్పావు కదా అని అన్నాడు విజయ్. తెలిసిందా అని అడుగుతూ అక్కడ నుండి బాల్కనీ వైపు నడిచాడు విక్రమ్. తెలిసింది, ఏంటి చెప్పు అని అన్నాడు విక్రమ్. ఇది చాలా పెద్ద కథ చిన్న, మెయిన్ విషయాలు మాత్రమే చెప్తాను విను, మిగిలినవి నువ్వు తిరిగి వచ్చిన తర్వాత చెప్తాను అని చెప్పాడు విజయ్. సరే చెప్పు అని అన్నాడు విక్రమ్. రూపవతి అనే ఆవిడ అత్తయ్యకు బెస్ట్ ఫ్రెండ్. ఇద్దరు కలిసి చదువుకున్నారు. ఆవిడ హస్బెండ్ ధర్మేంద్ర, ఆయన ఒక అనాథంట. ఆయన మావయ్య ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అంట. ధర్మేంద్ర రూపవతి వాళ్ళ వల్లనే అత్తయ్య మావయ్య కూడా కలిశారు అని నాన్నమ్మ చెప్పింది. తర్వాత ధర్మేంద్ర బొంబాయికి వెళ్ళి వ్యాపారం ప్రారంభించిన తర్వాత ధర్మేంద్ర అక్కడ వ్యాపారంలో అభివృద్ధి చెందడం అడ్డంకిగా భావించిన కొందరు ప్రతిదానికి అడ్డుపడుతూ ఉండేవారట. బిజినెస్కి సంబంధించిన గొడవల్లో రూపవతి ఆంటీను తన కూతుర్ని చంపేశారని తెలిసి అత్తయ్య హడావిడిగా అక్కడికి వెళ్ళారంట. అత్తయ్య అక్కడే కొన్ని నెలల పాటు ఉన్నారంట. అప్పుడే ధర్మేంద్ర గారి కొడుకు అత్తయ్యకు చాలా దగ్గరయ్యాడని, ఆ టైంలోనే తను ప్రెగ్నెంట్ అని తెలిసిందని, చనిపోయిన తన చెల్లెలు అత్తయ్య కడుపులో ఉందని అత్తయ్య చెప్పిన తర్వాత ధర్మేంద్ర కొడుకులో చాలా మార్పు వచ్చిందంట. చిన్న పిల్లవాడైనా తను అత్తయ్యను చాలా జాగ్రత్తగా చూసుకునేవాడని అత్తయ్య తనకు చెప్పింది అని నాన్నమ్మ చెప్పింది. చనిపోయిన తన చెల్లెల్ని బన్నీలో చూసుకుంటున్నాడేమో, బహుశా అందుకేనేమో బన్నీ అంటే అతనికి అంత ఇష్టం అని అన్నాడు విజయ్. నువ్వు అడిగిన వాటికి ప్రస్తుతానికి ఈ వివరాలు సరిపోతాయి, మిగిలిన విషయాలు నువ్వు ఇక్కడికి తిరిగి వచ్చిన తర్వాత వివరంగా చెప్తాను అని అన్నాడు విజయ్. విజయ్ చెప్పిన విషయాల్లో కొన్ని తనకు తెలిసినవి ఉన్నా విక్రమ్ ఏం మాట్లాడకుండా విజయ్ చెప్పే విషయాన్ని జాగ్రత్తగా ఉంటూ ఉన్నాడు. పూర్తిగా విన్న తర్వాత సరే, ఇప్పటికి నాకు ఒక క్లారిటీ వచ్చింది, తర్వాత మాట్లాడతా అని అన్నాడు విక్రమ్. సరే, ఎప్పుడు వస్తున్నారు, నాన్నమ్మ బన్నీ గురించి అడుగుతుంది అని అన్నాడు విజయ్. వస్తాం అని చెప్పి కాల్ కట్ చేశాడు విక్రమ్. విక్రమ్ కాల్ మాట్లాడి లోపలికి వచ్చేసరికి సోఫాలో కూర్చొని ఉన్నాడు. నెమ్మదిగా వెళ్ళి మాహిర్కి ఎదురుగా ఉన్న తన ల్యాప్టాప్ ముందు కూర్చున్నాడు విక్రమ్. అప్పుడే రాజ్వీర్కు సంబంధించిన మరొక న్యూస్ రిలీజ్ అయింది. డ్రగ్స్ మత్తులో తూలుతున్న రాజ్వీర్ ఎవరితోనో గొడవ పడుతున్న వీడియో అది. సుమారుగా అర్ధరాత్రి దాటిన తర్వాత నుండి రాజ్వీర్కు సంబంధించిన చాలా రకాలైన న్యూస్లు ఒకదాని తర్వాత మరొకటి రిలీజ్ అవుతూనే ఉన్నాయి. అదంతా చేయిస్తుంది విక్రమ్.
గత కొన్ని రోజులుగా అంటే చారిటీ ఈవెంట్ తర్వాత నుండి విక్రమ్ ఆర్కే కలిసి రాజ్వీర్కు సంబంధించిన ఎన్నో వివరాలను సేకరిస్తూ వచ్చారు. కానీ వాటిని ఉపయోగించాలా వద్దా అనే విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే రాజ్వీర్ రాత్రి పార్టీలో భానుని అందరి ముందు అవమానించాలని చూశాడో విక్రమ్ రాజ్వీర్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదని అనుకున్నాడు. అదే విషయాన్ని మాహిర్కు చెప్పాడు విక్రమ్. కానీ మాహిర్ అందుకు ఒప్పుకుంటాడని విక్రమ్ అస్సలు అనుకోలేదు. కానీ సర్ప్రైజింగ్గా మాహిర్ విక్రమ్కు సపోర్ట్ చేశాడు. భాను నిద్రపోయిన తర్వాత నుండి రాజ్వీర్కు సంబంధించిన ఒక్కొక్క విషయాన్ని బయటపెడుతూ రాజ్వీర్ బ్యాండ్ బజాయించడం మొదలుపెట్టాడు విక్రమ్ మాహిర్లు. మాహిర్ ముఖంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ లేకపోయినా మాహిర్ ఎలా ఫీల్ అవుతూ ఉంటాడో అర్థం చేసుకోగలిగాడు విక్రమ్. బావా, ఇదంతా మీకు కష్టంగా ఉండి ఉండొచ్చు, మీరు వెళ్ళండి, అంతా నేను చూసుకుంటాను అని అన్నాడు విక్రమ్. విక్రమ్ నోటి నుండి బావా అన్న పిలుపు విన్న మాహిర్ విక్రమ్ వైపు ఆశ్చర్యంగా చూశాడు. ఎందుకంటే విక్రమ్ ఎప్పుడైనా భాను దగ్గర మాహిర్ను ఇరికించడానికో లేదా మాహిర్ను ఏడ్పించడానికో బావా అని పిలిచేవాడు. కానీ ఇప్పుడు విక్రమ్ గొంతులో వినిపిస్తున్న పిలుపులో ఏదో తెలియని దగ్గరతనం ఉంది. విక్రమ్ చెప్పింది విన్న మాహిర్, అదేం లేదు విక్రమ్, నేను నీతో ఒక విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను అని అన్నాడు. చెప్పండి అని అన్నాడు విక్రమ్. తర్వాత మాహిర్ చెప్పింది విని ఒక్క క్షణం పాటు తను విన్నది నిజమా కాదా అన్న సందేహం కలిగింది విక్రమ్కు. విక్రమ్ ఏదో చెప్పేలోపుగా మాహిర్కు వచ్చిన కాల్ విక్రమ్ను సైలెంట్ చేసింది. ఆ కాల్ కట్ చేసిన మరుక్షణంలో మళ్ళీ ఆ ఫోన్ మోగడంతో విసుగ్గా కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు మాహిర్. ఫోన్లో అవతలి వైపు వాళ్ళు చెప్పింది విన్న మాహిర్ షటప్, ఇంకొక్క మాట నీ నుండి తప్పుగా విన్నానో అని కోపంగా కాల్ కట్ చేశాడు. తర్వాత ఫోన్లో ఏవో నెంబర్స్కు డయల్ చేసిన మాహిర్ హడావిడిగా అక్కడి నుండి వెళ్ళడానికి లేచాడు. ఏమైంది అని మాహిర్ని అడిగాడు విక్రమ్. అను ప్రాబ్లంలో ఉంది అని అన్నాడు మాహిర్. నేను వస్తాను అని అన్నాడు విక్రమ్. పర్లేదు అని అంటూ మాహిర్ బయటకు రాబోయాడు. మాహిర్ వెంటే తను లేస్తూ బన్నీ మీ చెల్లెలు అయితే అను నా చెల్లెలు అంటూ బయటకు నడిచాడు విక్రమ్. భాను వాళ్ళ దగ్గర తన కార్ పూర్తిగా ధ్వంసం అయిపోవడంతో కోపంతో ఊగిపోతున్నాడు ఆ వ్యక్తి. కార్ డోర్ తీసుకొని బయటకు వచ్చిన భానుని చూసి తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు ఆ వ్యక్తి. ధ్వంసం అయిపోయిన తన కారులో నుండి చేతికి దొరికిన రాడ్ లాంటి వస్తువుని తీసుకొని కోపంగా భాను వైపు వస్తున్నాడు అతను. లోపల నుండి బయటకు దూకిన ఖైజర్ భాను పక్కన నిలబడగానే అతని అడుగులు అక్కడితో ఆగిపోయాయి. ముందుకు వస్తున్న ఖైజర్ భానులను చూసి అతని అడుగులు వెనక్కి పడడం మొదలయ్యాయి. అలా వెనక్కి నడుస్తూ కింద ఉన్న వస్తువును చూసుకోకుండా దాని మీద కాలేసి కింద పడ్డాడు అతను. భాను అతని దగ్గరికి వెళ్ళి ఆగడంతో బిక్కుముక్కుమంటూ వాళ్ళిద్దరి వైపు చూస్తున్నాడు అతను. ఎవరు నువ్వెందుకు నన్ను టార్గెట్ చేశావు అని అతను అడిగిన ప్రశ్నకు అతని వైపు కాల్ చేసేలా చూస్తూ నువ్వు అనుదిదిని ఎందుకు టార్గెట్ చేశావు అని అంది భాను. లేదు, నేనెవరిని ఏం చేయలేదు అని అన్నాడు అతను. అంతలో అక్కడికి వచ్చింది అనుపమ. కంగారుగా కార్ దిగి వచ్చి కిటీ వదిలే, నువ్వురా అంటూ భానుని పట్టుకొని వెనక్కి లాగడానికి ప్రయత్నించింది అనుపమ. కానీ భాను చూసిన చూపుతో మళ్ళీ మాట్లాడకుండా సైలెంట్గా నిలబడిపోయింది. ఆఫీస్ బిల్డింగ్ ముందు నువ్వు చేసినదేంటి? తనకు ఏదైనా జరిగి ఉంటే అని అతని వైపు నిప్పులు కురిసే కళ్ళతో చూస్తూ అంది భాను. లేదు, నేను కావాలని చేయలేదు అని అన్నాడు అతను. అతని చేతిలో నుండి కింద పడిన ఆ రాడ్ చివర్ను కాలుతో తొక్కగానే అది మరొక వైపు పైకి లేచింది. దాన్ని చేతిలోకి తీసుకున్న భాను అతని మెడ మీద ట్యాప్ చేస్తూ నేను నీ నుండి నిజం వినాలి అని అనుకుంటున్నాను, నిజం చెప్పడం నీకే మంచిది అని అంది భాను. భాను ముఖంలో కనిపిస్తున్న కోపానికి నిలువెత్తున కండలు తిరిగిన మగాడి వెన్నెలో కూడా వణుకు పుట్టింది. అదంతా కార్కి జారబడి చూస్తున్నారు విక్రమ్ మాహిర్. వచ్చిన వెంటనే భాను కోసం వెళ్ళడానికి ముందు కదిలిన విక్రమ్ చేయి పట్టుకొని ఆపేసిన మాహిర్ జరిగేది చూడు అని అన్నాడు. చేతిలో ఉన్న రాడ్ను పైకెత్తిన భాను దెబ్బ అతడి మీద పడే లోపల చెప్తాను, వాసుకి ఇలా చేయమని నాతో చెప్పింది అని అన్నాడు అతను. భానుని అలా చూసిన మాహిర్ కళ్ళల్లో మెరుపు వచ్చి చేరింది. మై శివంగి ఈజ్ బ్యాక్ అని అన్నాడు మాహిర్ సైడ్ స్మైల్ ఇస్తూ. అక్కడ కార్ పరిస్థితి చూసి భాను వైపు చూస్తున్నాడు విక్రమ్. ఇప్పుడు అర్థమైందా మీ వైఫ్కి కార్ ఇవ్వడం అంటే నేను ఎందుకు భయపడతాను
తనకి కారు ఇవ్వడం అంటే కోతి చేతికి కొబ్బరి చిప్ప ఇవ్వడం లాంటిది అని అన్నాడు. దాంతో విక్రమ్ మాహిర్ ఇద్దరూ ఒకేసారి యుగ్ వైపు చూశారు. దాంతో సైలెంట్గా భాను వైపు తిరిగాడు యుగ్. వాసుకినా? ఎందుకు అని అడిగింది భాను. తెలియదు. తెలియకుండానే ఇంత చేశావా? తెలీదు, నాకు నిజంగానే తెలియదు. అనుపమ వస్తుంది, కలవాలి అనుకుంటే ఆఫీస్కి రాని కాల్ చేసి చెప్పింది. అనుపమ పేరు వినగానే ఎందుకు ఏమిటి అని కూడా అడగకుండా నేను ఆఫీస్కి వెళ్ళాను. అసలు నీకు వాసుకి మధ్య రిలేషన్ ఏంటి అని అంది భాను. నథింగ్. నాకు అనుపమ వస్తుందని చెప్పి ఆ టైంకు నన్ను ఇక్కడికి రమ్మని చెప్పింది, అందుకే వచ్చా. అంతకుమించి నాకేమీ తెలియదు అని అన్నాడు అతను. కిటీ వదిలే, ఇలా మొరిగే కుక్కలన్నిటినీ పట్టించుకోవడం అనవసరం. నువ్వురా అంటూ భానుని లాక్కెళ్ళిపోయింది అనుపమ. భానుని తీసుకువెళ్ళి కారులో కూర్చోపెట్టింది అనుపమ. భాను వెనుకై కైజర్ కూడా వెళ్ళి కారులో ఎక్కాడు. అరగంట తర్వాత అందరూ మ్యాన్షన్లోని గార్డెన్లో సెటిల్ అయ్యారు. భాను వాళ్ళు అందరూ తిరిగి వెనక్కి వచ్చేయడంతో వెంటనే గౌరవ్కు కాల్ చేశాడు ధర్మ. హలో సార్, గుడి ఈరోజు మొత్తం తారా ట్రస్ట్ ఆఫీస్లో ఉండేలా చూడమని కదా నీతో చెప్పింది. మరి ఇంత త్వరగా తిరిగి మ్యాన్షన్కు రావడం ఏంటి అని అడిగాడు ధర్మ. బిల్డింగ్ మొత్తం చూడడానికి వెళ్తున్నాను అని చెప్పి బయటకు వచ్చింది. న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడడానికి చీఫ్ ఇంజనీర్ రావడంతో నేను మీటింగ్లో ఉన్నాను. మీటింగ్ పూర్తయిన తర్వాత కూడా భాను రాకపోవడంతో తనకి కాల్ చేశాను. తర్వాత యుగ్ కాల్ లిఫ్ట్ చేసి భానుని మాహిర్ తీసుకొని రమ్మన్నాడు, అందుకే తీసుకొని వెళ్తున్నాను అని చెప్పాడు అని ధర్మాకు చెప్పాడు గౌరవ్. గార్డెన్లో బాబీ, అసలు లోపల ఏం జరిగింది? వాసుకి వీడిని రప్పించడం ఏంటి, వీడు రావడం ఏంటి? ఏ ఒక్క విషయాన్ని దాచిపెట్టడానికి వీల్లేదు అని అంది భాను. అనుపమ భానుకి ఏం చెప్పిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.